ఏంది స్వామి ఈ పనసకాయలు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా పనసకాయల కోయిట్లో ఉన్న అతి పెద్ద కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసాం మళ్ళీ మా ముసలాయన నేను అసలు కోయిట్లో కూరగాయలు బేరం ఆడతారా కోయిట్లో కూరగాయలు బేరం ఆడతారా లేదనేది మాత్రమే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మామ. బేరం ఆడతారా లేదనేది తెలిసిపోద్ది మీకు. హాయ్ మామ, నేను మీరు రాయంపేట అబ్బాయిని. వీడియో చూసేయండి మామ లాస్ట్ వరకు. పార్కింగ్ పెట్టి మా ముసలాయన కోసం ఎత్తుకుతున్నాం మామ. అదా బండి పోతుంది, ఎక్కించుకోమంటే ఎక్కించుకోవాలా. సరేలే అని చెప్పేసి నడుచుకుంటా పోతాను. అట్లా మా ముసలాయన ఎక్కడైనా కనపడతాడా అని. నేను నడచడానికి ఫోన్ అయితే తెగ ఊగిపోతున్నాం మామ. అందుకని ఏమనుకోవద్దు, ఎట్నోటి భరించండి. ఈ వీడియో చుట్టుపక్కల అంతా ఎతుకుతున్నాం మామ, ఇంకెక్కడన్నా కనపడతాడనే. ఎక్కడే కానీ కనిపించలే. పోదాం, ఇంకా ముందుకు పోదాం. చూస్తాం మామ, ఎందుకంటే రోజు వచ్చేది ఇటు పక్కకే వస్తాడు కాబట్టి నేరుగా ఇటు పోయి చూద్దాం. అదిగో మామ దొరికినాడు. ఇక అర్థమైంది అనుకుంటా. దినార్ నువ్వు చెప్తే నువ్వు తినార్ అని అడుగుతున్నాడు అనమాట. నాది ఒక చిన్న రిక్వెస్ట్ మామ, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. ప్లీజ్ నా కోసం. ఇక్కడ కరపచ్చకాయలు అయితే కొన్నాడు మామ, చిన్న చిన్నవి. మళ్ళీ వీడికి అయితే వచ్చినాడు. మామిడికాయలు చూస్తూ ఉంటే పిచ్చగా ఉంది. هذا كم ثلاثة؟ يمكنه هذا يمني دينارين و400. لا دينار. أنت ما لك ترمي عندك، ما عمرك ذيك تسوي نوبة ويعمل. పుచ్చకాయ వచ్చేసి 2 దినార్ల 400 పిల్స్ అని చెప్పినాడు అనమాట. అంటే ఇండియా డబ్బులు ఒక దినార్ 305 రూపాయలు 6 రూపాయలు ఉన్నది ఇప్పుడు. అట్లా 2 దినార్ల నూసు అంటే దగ్గర 600 అది ఒక 150 మామ, 750. అందరూ నాతో ఇండియా వాళ్ళే ఏడుకొచ్చి కూడా బేరం ఆడతారా మీరు అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటే నేను విన్నాను. నన్ను కూడా ఒకరు అన్నారనమాట ఏమన్నా కొనుక్కునేప్పుడు. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎక్కడికి పోయినా ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోయటోళ్ళైనా సరే బేరం ఆడతారు మామ. కంపల్సరీగా బేరం అయితే ఆడతారు, బట్టలు కానీ ఏదైనా కానీ. ఆయన ముందు నేను వెనక అనమాట. ఆయన బేరం ఆడుతూ ఉంటా, నేను ఆయన వెనక మిడితే అరవడమా వీడియో తీసుకుంటా పోతానా మామ. ఇక్కడ కనపడుతున్నాయి కదమ్మా ఏ శనక్కాయలు అనమాట, శనక్కాయ బ్యాగులు. శనక్కాయలు ఇంకా గుమ్మడికాయలు, మామిడికాయలు చూడండి మామ ఒకసారి. నాకు కోయిటోళ్ళు రోజు తినే దాంట్లో ఇది కంపల్సరీగా ఉంటాయి మామ, ఈ ఆకుకూరలు అనేది. చూడండి ఆకుకూరలు కొంటాను. ఈ ముసలాయన చూడు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు. నడువు లొంగిపోయినా సరే ఇంకా పని చేస్తా అన్నాడు, ఇంకా స్టిల్ అలాగే ఉన్నాడు. అంటే చాలా గ్రేట్ కదా మామ. ఇవన్నీ మీకు తెలిసిందే కష్టం. చూడు రొట్టి తింటున్నాడు ఆయన ఇప్పటికి. ఏం కాయలో మామ నాకు తెలియదు. చూడు గడ్డలో, మరి ఏం గడ్డలో మీకు తెలిస్తే ఏమన్నా కామెంట్ చేయండి. ఈ గడ్డలు ఏంటో నాకు తెలియదు. మరి చూడు ఎంత పెద్దగా ఉన్నాయి గడ్డలు. మరి ఇంకా మామిడికాయల రకాలు, పరంతకాయలు మామ, పరంతకాయలు, ఇంకా ఖర్జూరం అంట.
ఆ, ఆ. చూస్తున్నావు కదా, ఇంకా ఇప్పటికైతే సగం వచ్చేసాము, ఇంకా సగం ఉంది. ఇదంతా తిరగాలన్నమాట. చూడు మామిడికాయలు చూడండి మా ఎన్ని రకాలు ఉన్నాయో. మన పెద్ద గుమ్మడికాయలు. ఇంకా పోతే కరపచ్చకాయలు అంట. ఇంకా ఇవన్నీ తెల్లగడ్డలు లాట్లు లాట్లు ఉన్నాయి కదా. ఇంకా కంపల్సరీగా ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది మామ. చూడ గెంజిగడ్డలు. కల్ ఫుట్బాల్ సెమీఫైనల్ జరిగింది మామ. అందులో మసిరి వాళ్ళు ఓడిపోయారు. మసిరి వాళ్ళు ఓడిపోతే బంగ్లాదేశ్లో చచ్చిపోయారంట చూడు. ఇంకొచ్చేసి కియార్ అనమాట. కియార్ కంపల్సరీగా ఉండాలి మధ్యాహ్నం భోజనం వీళ్ళకి. ఒకసారి మామిడికాయలు చూడండి మామ, చూస్తూ ఉంటే మత్తి పోతుంది. అయితే క్యారెట్ కొనుక్కుందామని ఆగాడు మా పెద్ద ఆయన. చూడండి మునక్కాయలు ఇండియాటి, కరివేపాకు, మునక్కాయలు, గినక్కాయలు అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. క్యారెట్ బేరం అయితే ఆడుతున్నాడు. చూడండి ఎర్రగడ్డలు లాట్లు లాట్లు ఉన్నాయి. ఎన్ని మామిడికాయలమ్మో. మొత్తం చూడండి గుట్టలు గుట్టలు వేసుకున్నారు ఆడబట్టి. ఇదంతా మొత్తం క్లీన్ చేసేది మామ. ఎప్పటికప్పుడు క్లీన్గా పెడతారనమాట ఇక్కడ. ఈ లైటింగ్ వల్లే అంత బాగా వస్తుందన్నమాట వీడియో. పొడుగు మిరపకాయలు, రకరకాల మిరపకాయలు అయితే ఉన్నాయి. చూడండి ఏడబట్టిన ఆకుకూరలు ఉన్నాయి ఎక్కువ కాబట్టి. Queres? Bir armut, bir ana, papindi. Bir koydu bin. Bir kitle de var bağımlı. اللي أجيب أخذ واللي في تقديم ده. لا دينا النص دينا ربع. والله دينا النص تحت الشيء بس نبي شيء ننزل لك ربع. అయితే మొత్తం కొనేసాడు అనమాట మా పెద్ద ఆయన కూరగాయలన్నీ. ఇంకా కోడిగుడ్లు తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరడమే మామ. ఎప్పుడు వచ్చినా ఈయనే కొంటాడు అనమాట కోడిగుడ్లు. ఇంకా కారులోకి మొత్తం కారు అయితే అటు పక్క ఉంది నాది. కారులో ఇంకా ఈ సామాన్లన్నీ తీసుకోవడం, కారులో పెట్టుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం మామ. ఇంకా ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ మామ. 100 మంది చూసినా సరే కనీసం లైక్ అన్నా చేసి సబ్స్క్రైబ్ అన్నా చేయండి, మర్చిపోవద్దు. అదే మాదిరి కారులో పెట్టుకొని అయితే వచ్చేసాం అనమాట. ముందు ఎత్తుకొని ఇంట్లో పెట్టేయాలన్నమాట. కిచెన్లో ఇవన్నీ కిచెన్లో పెట్టేస్తే ఇంక ఇంట్లో పని చేసా ఉంటుంది కదా, అవన్నీ మొత్తం సర్దేసుకుంటుంది అనమాట. ఇద్దరం అయితే దించేసాం మామ. ఆమె కూడా సాయం పట్టింది నాకు ఇప్పుడు.
ఇంకా పోతే ఈ అంటిపండ్లు ఈ చూడండి అంటిపండు బాక్స్ ఎలా ఉంటుంది, బాక్స్లో పెట్టి అమ్ముతారు మామూలుగా డజన్ లెక్క లేకన్నా మామూలుగా బాక్స్లో పెట్టి అయితే అమ్ముతారు మామ. సరే మామ ఉంటాను మరి, బాయ్.